హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ జయశ్విహ. మీలో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే నా వీడియోస్ చూడండి. మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈరోజు వీడియోలో స్కిన్ వైటనింగ్ కోసం హోమ్ రెమెడీ మీతో షేర్ చేస్తున్నానండి. అందులో కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదేనండి. ఇదేంటి అని చూస్తున్నారా? రైస్ వాటర్. 2 స్పూన్ల రైస్ని ఓవర్ నైట్ నానబెట్టుకుంటే ఈ రైస్ వాటర్ రెడీ అయిపోతుంది. ఈ రైస్ వాటర్ అనేది మన స్కిన్కి, హెయిర్కి చాలా బాగా యూజ్ అవుతుందండి. దీన్ని మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుని 1 వీక్ 10 డేస్ వరకు యూజ్ చేసుకోవచ్చు. అస్సలు పాడవదు. మీరు యూజ్ చేయాలనుకున్నప్పుడు ఫ్రిడ్జ్లో ఉంచి తీసి 1 అవర్ పక్కన పెట్టుకొని ఆ తర్వాత యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ ఫేస్ ప్యాక్ని రెడీ చేయడానికి ఈ రైస్ వాటర్ని యూజ్ చేస్తున్నాను. ఈ రైస్ వాటర్లో కాసిక్ యాసిడ్ ఉంటుంది. అది మన స్కిన్ని బ్రైట్గా, వైట్గా చేయడానికి బాగా యూజ్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఫేస్ ప్యాక్ ఎలా రెడీ చేయాలో చూపిస్తాను. ఫస్ట్ ఒక బౌల్లో 2 స్పూన్స్ రా మిల్క్ తీసుకోవాలి. అంటే పచ్చి పాలు లేదా కాచి చల్లార్చిన పాలైనా తీసుకోవచ్చు. సో అవి 2 స్పూన్లు తీసుకోండి. ఆ తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న రైస్ వాటర్ని ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని పైన ఉన్న వాటర్ని ఇలా 2 స్పూన్లు వేసుకోవాలండి. నేను వీడియోలో చూపిస్తున్నట్లు జస్ట్ ఒక 2 స్పూన్స్ సరిపోతుంది. నేను చూపించే క్వాంటిటీ మీకు 1 వీక్ వరకు వస్తుందన్నమాట. సో ఇలా 2 స్పూన్లు వేసుకున్నాను. ఆ తర్వాత హనీ యాడ్ చేస్తున్నాను. హనీ కూడా మన స్కిన్ వైటనింగ్కి బాగా యూజ్ అవుతుంది. మన స్కిన్ని హైడ్రేటింగ్గా ఉంచుతుందన్నమాట. ఈ హనీ కూడా జస్ట్ 1 స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను. 1 స్పూన్ సరిపోతుంది. 1 స్పూన్ యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ అలోవెరా జెల్ యాడ్ చేస్తున్నాను. అలోవెరా జెల్ మీరు ఏ బ్రాండ్ అయినా తీసుకోండి. నా దగ్గర ఇదే ఉంది. మీరు ఫ్రెష్దైనా తీసుకోవచ్చు. ఫ్రెష్ తీసుకుంటే మాత్రం గ్రైండ్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. ఇలా 2 స్పూన్స్ వేస్తున్నానండి. 2 స్పూన్స్ అలోవెరా జెల్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి. ఆ తర్వాత విటమిన్ ఈ క్యాప్సూల్ యాడ్ చేస్తున్నాను. ఇది ఆప్షనల్, మీ ఇష్టం. నా దగ్గర ఉంది కాబట్టే వేస్తున్నాను. ఇది వేయకపోయినా పర్వాలేదు, కానీ వేస్తే మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఇలా కట్ చేసుకొని జస్ట్ 1 టాబ్లెట్ మాత్రమే యూజ్ చేశాను. ఇలా వేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇది మొత్తం కలిసిపోయిన తర్వాత మనకి ఇలా లిక్విడ్గానే ఉంటుంది. ఇలా మొత్తం అన్నీ బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత దీన్ని ఏదైనా ఒక గ్లాస్ జార్లో స్టోర్ చేసుకోవాలి. గ్లాస్ జార్లో పెట్టుకోవడం వల్ల ఎక్కువ రోజులు పాడవకుండా ఉంటుందండి. సో దానికోసం నా దగ్గర ఆల్రెడీ నేను సీరం యూజ్ చేస్తూ ఉంటాను కదా. సో ఎంటీ బాటిల్ ఉంది. దీంట్లోనే స్టోర్ చేసుకుంటున్నాను. ఈ ఫేస్ ప్యాక్ మీరు డైలీ అప్లై చేసుకోవచ్చు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు. ఎందుకంటే ఇందులో మనం అన్నీ న్యాచురల్గా ఉన్నవే యూజ్ చేసాం కదా. సో ఇలా ఒకసారి బాగా కలిపి ఆ తర్వాత ఈ బాటిల్లో స్టోర్ చేసుకోవాలి. ఇది మీరు ఫ్రిడ్జ్లోనే పెట్టాల్సిన అవసరం లేదు. బయట పెట్టినా కూడా ఏం పాడవదు. ఒక 10 డేస్ వరకు ఫ్రెష్గానే ఉంటుంది. ఇలా స్టోర్ చేసుకున్న తర్వాత ఇది ఎలా అప్లై చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఇలా బాటిల్ని షేక్ చేసుకొని మీరు ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత మార్నింగ్ లేదా ఈవినింగ్ ఎప్పుడైనా ఈ ఫేస్ ప్యాక్ని వేసుకోవచ్చు. ఇలా ఫేస్ మీద ఈక్వల్గా ఈ లిక్విడ్ని అప్లై చేసుకోవాలి. చూసారా, మీరు అప్లై చేసినప్పుడే బాగా హైడ్రేటింగ్గా అనిపిస్తూ ఉంటుంది. ఇలా ఫేస్ అంతా కూడా స్మూత్గా మసాజ్ చేస్తూ ఈవెన్గా నెక్కి, ఫేస్కి అప్లై చేసేసుకోవాలండి. ఇలా స్మూత్గా మసాజ్ చేసినప్పుడు ఇదంతా కూడా స్కిన్ లోపలికి వెళ్ళి లోపల నుంచి మన స్కిన్ వైటనింగ్ చేయడానికి యూజ్ అవుతుందన్నమాట. సో ఇలా మొత్తం అప్లై చేసిన తర్వాత ఒక 15 మినిట్స్ అలానే వదిలేయండి. 15 మినిట్స్ కంటే ఎక్కువ టైం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత గోరువెచ్చని నీళ్ళతో వాష్ చేసుకోవాలి. ఇందులో పాలు యాడ్ చేశాం కదా, అందుకే గోరువెచ్చగా ఉన్న నీళ్ళతోనే వాష్ చేయండి. చల్ల నీళ్ళతో, మరీ వేడి నీళ్ళతో కడగకూడదు. అది కూడా డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకైతే పర్వాలేదు, కానీ ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళు, కాంబినేషన్ స్కిన్ ఉన్న వాళ్ళకైతే పింపుల్స్ వచ్చేస్తాయి అన్నమాట. అందుకే గోరువెచ్చగా ఉన్న నీళ్ళతో కడగడం వల్ల ఇది మొత్తం క్లీన్ అయిపోతుంది. అప్పుడు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఇది మీరు డైలీ ఒక 15 డేస్ ట్రై చేసి చూడండి. మీకు రిజల్ట్ అయితే సూపర్గా తెలుస్తుంది. నేను యూజ్ చేశాను, నాకు బాగా వర్క్ అయింది కాబట్టి మీతో షేర్ చేస్తున్నాను. సో ఇలాంటి హోమ్ రెమెడీస్ కూడా మీతో షేర్ చేస్తూ ఉంటాను. మీకు ఏదైనా వీడియో కావాలి అనుకుంటే నాకు కామెంట్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.